ధర్నా చౌక్ ఇందిరా పార్కులో జరుగుతున్న ర్యాలీ నిరాహార దీక్షకు మేము వికలాంగుల మేనిఫెస్టో సాధన సమితి ఫోరం మద్దతు తెలియజేస్తూ ఈ వాళ్ళ యొక్క హక్కులు, వాళ్ళ యొక్క సమస్యలు, వాళ్ళ యొక్క మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలం కావడం, మీరు ఈ అణచివేత ధోరణికి వ్యతిరేకంగా మేము ఈ బలంగా ఈ సమస్యలను మన కాంగ్రెస్ ప్రభుత్వానికి, ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వానికి దృష్టికి తీసుకొస్తున్నాం. అయ్యా, మీరు ఈ ప్రభుత్వ ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు అడిగేది ఏందయ్యా? వాళ్ళు పనిచేసిన వేతనం, వాళ్ళ గౌరవ వేతనం, వాళ్ళకి ఒక ఎంపీకి, ఒక ఎమ్మెల్యేకి ఎలా ఫస్ట్ నాడే జీతాలు వస్తున్నాయే, వాళ్ళ పింఛన్లు వాళ్ళు ఎట్లా డిగ్నిటీగా వాళ్ళ యొక్క ఆత్మగౌరవంతో బతకడానికి ఎటువంటి ఆటంకం లేకుండా వస్తున్నప్పుడు ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల యొక్క బకాయిలు, ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల యొక్క వేతనాలు ఎందుకు మీరు లేట్ చేయడం, ఎందుకు మీరు ఇట్లా బకాయిలు పెట్టడం అనేది ఇది సామాజిక న్యాయానికి వ్యతిరేకం కాదా? ఇది సామాజిక సమానత్వానికి వ్యతిరేకం కదా? ఇదేనా మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న స్ఫూర్తి? ఇదేనా మీరు ఇచ్చే ఈ ఆదర్శం, సమాజానికి ఇచ్చే ఆదర్శం తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేము వికలాంగుల మేనిఫెస్టో సాధన సమితి, వికలాంగుల గ్రూపు, అదేవిధంగా మీ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల్లో మా యొక్క వర్గం దివ్యాంగుల ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. మా యొక్క ఉద్యోగస్తుల సంక్షేమం, అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని మేము ఈ యొక్క ర్యాలీ నిరాహార దీక్షలు విజయవంతం కావడానికి వికలాంగుల మేనిఫెస్టో అమలు సాధన సమితి మద్దతు తెలుపుతున్నాం. అదేవిధంగా అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఇంద్రమ్మ బొమ్మ పెట్టుకొని రాజకీయం చేసి ఇలా పేదల బలహీన వర్గాల యొక్క జీతాలు ఆపి, అదేవిధంగా జీతం వస్తేనే జీవనం కొనసాగించే కుటుంబాలతోని మీరు ఈ కుటుంబాలను అప్పులపాలు చేస్తూ, అదేవిధంగా మీరు నడుపుతున్న గవర్నమెంట్ని కూడా అప్పులపాలు చేస్తూ నేను అభివృద్ధి చేస్తున్నానని పైకి చెప్పుకుంటూ ఓట్లు వేయించుకొని ప్రజలకు ఒక జవాబుదారీతనం లేకుండా నీకు ఇష్టం వచ్చినట్టు కమిషన్ల కొరకు అదేవిధంగా నిరంకుశంగా పరిపాలిస్తున్నావు. ఇలానే కొనసాగితే ఈ రేపు అసెంబ్లీ శాసనసభ శాసన మండలి సమావేశంలో ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల యొక్క సమస్యలను మీరు పరిష్కరించాలి. అదేవిధంగా మిగతా ఉన్న రాజకీయ నాయకులందరూ వీళ్ళ మీద అసెంబ్లీలో ప్రశ్న వేసి వీళ్ళ సమస్యలను సానుకూలంగా పరిష్కరించి మీరు ప్రజాప్రభుత్వము మీకు జవాబుదారీతనం ఉంది, నిజంగా మీకు ప్రజలపైన చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీకు ప్రజల యొక్క శ్రేయస్సు, ప్రజల యొక్క అభివృద్ధి మీద మీకు నమ్మకం ఉంటే మీరు ఇచ్చిన హామీల మీద మీరు హామీలు ఇస్తారు. నవంబర్లో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు రెగ్యులర్ చేయడం కూడా అది హామీ. మీరు బాకీ కార్డే వీళ్ళకి, అదేవిధంగా మాకు బాకీ కార్డే. బట్టి విక్రమార్క గారు చెప్పారు, మీరు చెప్పారు, ఇది సోనియా గాంధీ అల్టిమేటం ఇచ్చాది, రాహుల్ గాంధీ అల్టిమేటం ఇచ్చాది. అదేవిధంగా ఇక్కడ మీరు అల్టిమేటం ఇచ్చి ఇటున్న సూర్యుడు అటొచ్చినా, అటున్న సూర్యుడు ఇటొచ్చినా మీ యొక్క ఆకాంక్షలు వచ్చేది మన ప్రభుత్వమే, ఈ ప్రజాపాలన అని చెప్పి 2 సంవత్సరాలు దాటింది. 2023 డిసెంబర్ అయిపోయేది, 2024 డిసెంబర్ అయిపోయేది, 2006లో వచ్చినాము. మీకు ప్రజల యొక్క అభివృద్ధి మీద పట్టింపు లేదు, ప్రజల యొక్క సంక్షేమానికి పట్టింపు లేదు. పేద బలహీన వర్గాల వికలాంగుల సమాజం మీద అణచివేత చేస్తూ, అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల మీద అణచివేత ధోరణి మీరు చేస్తుంటే ఇలాంటి ధోరణి మీరు విరమించాలి. ఇప్పటికైనా మా యొక్క అభివృద్ధికి మీరు ఈ ప్రజాపాలన పేదల బడ్జెట్ పెట్టి లక్షల వేల కోట్ల బడ్జెట్ ఎటుపోతుంది? మీరు రాజీవ్ వికాసం పెట్టుకొని 100 కోట్లు పెట్టుకొని అది ఖర్చు చేయకుండా ఎటు మళ్ళించారు? అదేవిధంగా మా యొక్క బకాయిలు, వీళ్ళకు జీతాలు ఇవ్వకుండా, మాకు ఒక ఆసరా పింఛన్లు ఇవ్వకుండా, మా యొక్క బకాయిలు వికరించుకుంటా మా బకాయిలు ఎటు మళ్ళిస్తున్నారు తెలియజెప్పాలి. అదేవిధంగా మీరు బహిరంగ చర్చకు కూడా రావాలి. మీరు ఇట్లానే కొనసాగితే మేము రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ ఇల్లు ముట్టడియడానికి, రాజీవ్ గాంధీ ఇల్లు ముట్టడానికి చెల్లో ఢిల్లీ పెట్టి కూడా మా యొక్క హక్కులు సాధించుకుంటాం. అదేవిధంగా మీరు యొక్క దుబారా ఖర్చులకు, మీరు అందాల పోటీలు పెట్టుకోవడానికి, రేసింగ్ అది మన ఫుట్బాల్ ప్లేయర్ తీసుకురావడానికి, అదేవిధంగా ఎన్నో ఎగ్జిబిషన్ చేయడానికి, మీ దుబారా ఖర్చు చేయడానికి డబ్బులు ఉంటాయి. ప్రజల సంక్షేమానికి ఎందుకు డబ్బులు ఉండేయని నేను అడుగుతున్నాను. మా యొక్క వికలాంగుల హక్కులు, మా యొక్క రాజకీయ అంశాలు, ఆత్మగౌరవం మీకు ఎందుకు పట్టింపు లేదు అని తెలియజేస్తున్నాను. ఇదేనా మీరు ఇందిరమ్మ గాంధీ ఫోటో పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు? ఇందిరమ్మ ఫోటో పెట్టుకొని బలహీన వర్గాలను అణచివేస్తా
గాంధీ బొమ్మ పెట్టుకొని పేదల ఇండ్లు కూల్చేస్తా, నెవరు పూట పెట్టుకొని నేను కమిషన్లు కొడతా అంటే ఈ తెలంగాణ సమాజం ఊరుకోదు. చివరిగా మీరు ఇచ్చిన హామీలు మీరు నెరవేర్చండి. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలు మేము ఏం అడగట్లే. మేము అడిగే అంశాలు అనేవి న్యాయబద్ధమైనవి, ధర్మబద్ధమైనవి. ఈరోజు మేము వికలాంగులం కూడా నడి రోడ్ల ఎండలో బయటకు వచ్చి అడుక్కుంటున్నామంటే మీరు ఖచ్చితంగా ఇది కుట్రల పాలన, ఇది కాదు. ఇలానే సాగితే మేము ప్రజలకు మమేకమై కాంగ్రెస్ హటావో తెలంగాణ బచావో, కాంగ్రెస్ హటావో తెలంగాణ బచావో,